నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలుకు సీఎం చంద్రబాబు శ్రీకారం 26 జిల్లాలు 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటు అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ హైదరాబాద్లోని నివాసంలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ను ఖండించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ కుట్ర అని తీవ్ర ఆరోపణ జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయం లేదని ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరింది అని ముఖ్యమంత్రి అన్నారు. కార్యాలయంలో ఏర్పాటుతో పాటు 9 మంది టీంతో కూడా ఇస్తున్నామని ఇక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరే అని ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలకు ఇది ఒక మంచి అవకాశమని దీనిని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రజల్ని భాగస్వామ్యం చేయవలసిందిగా సూచించారు. ఈ మేరకు సచివాలయం నుండి రాష్ట్రంలోని 26 జిల్లాల 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ప్రతినిధులు అధికారులతో విజన్ అమలుపై చర్చించారు. కాన్స్టిట్యూన్సీ లెవెల్ ప్లాన్ అనేది తయారు చేయడం జరుగుతుంది సార్. దానికి లాస్ట్ 2 monthsలో అంతా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వర్క్షాప్ పెట్టి కూడా మనం వర్క్షాప్ చేయడం జరిగింది సార్. దీంతో పాటు సార్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ గైడెన్స్ వీ హ్యావ్ నౌ కమ్ అప్ విత్ అ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ యూనిట్. సో ఈ యూనిట్లో సార్ 5 persons సప్లై స్టాఫ్ ఆల్సో టు సే a few words. సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 years పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047. అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సాక్షి టీవీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం సాక్షి ఛానల్లో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతిని ఉద్దేశించి అమరావతి దేవతల రాజధాని కాదని వేశ్యల రాజధాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. ఈ చర్చా కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు వ్యాఖ్యలను సమర్థించేలా మాట్లాడారని అమరావతి ప్రాంత మహిళలు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు వివిధ రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రదర్శనలు ర్యాలీలు నిర్వహించాయి. పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అనుబంధ ప్రచార సంస్థల పక్కా పథకం ప్రకారం చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఒక టీవీ చర్చ కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘటనను అడ్డుపెట్టుకుని 3 రోజులుగా రాద్ధాంతం చేసి దాన్ని పరాకాష్ఠగా కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయించారని సజ్జల ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం సాక్షి ఛానల్లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలమని సజ్జల తెలిపారు. ఆ విశ్లేషకుడు అమరావతి చుట్టుపక్కల అంటూ ప్రస్తావించినప్పుడు కార్యక్రమ మోడరేటర్ గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు జోక్యం చేసుకుని అవన్నీ ఎందుకులేండి, ఆ పేరు చెబితే దైవ దూషణలా భావిస్తారు, జాగ్రత్తగా ఉండండి అని వారించినట్లు సజ్జల గుర్తు చేశారు. ఆ వ్యాఖ్య అక్కడితో ముగిసిపోయిందని దానిని ఛానల్ గాని పత్రిక గాని పునరావృతం చేయలేదని కృష్ణంరాజు గాని కొమ్మినేని గాని ఆ తర్వాత ఎక్కడ అంశంపై మాట్లాడలేదని ఆయన అన్నారు.
దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే ఈ నెల 6న సాక్షి ఛానల్లో ప్రసారమైన డిబేట్ కార్యక్రమంలో రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులను అరెస్ట్ చేయాలి అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ఆధ్వర్యంలో మహిళా సర్పంచ్లు అల్లంపల్లి శిరీష, సత్యవతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి దేవతలకు రాజధాని కాదని వేశ్యలకు రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు సమాజం సిగ్గుపడేలా ఉందని మహిళలు అన్నారు. అంతేగాక అమరావతి ప్రజల గౌరవం, ఆ ప్రాంత ప్రజల మనోభావాలను, అమరావతికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, 9వ వార్డు కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ ఇలా ఉన్నామంటే కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. గత 6వ తారీఖున జరిగిన అమరావతి వేశ్య రాజధాని అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో, మా అందరి మహిళలని కూడా మా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడారు. మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ మేము కూడి మేము ఇలా మాట్లాడటం జరుగుతుంది. మా ఆవేదన ఇలా వ్యక్తం చేసుకోవడం జరుగుతుందండి. అయ్యా వైఎస్ జగన్ గారు, మీరు 5 సంవత్సరాల్లో చేసిన భాగవతం అంతా మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇంకా కుళ్ళు రాజకీయాలు వదిలేయండి సార్ మీరు. ఎందుకంటే మీకు ఏమైనా ఉన్నాయంటే మీరు చూసుకోండి, కానీ ఇలా ఆడవాళ్ళని మధ్యలో లాగడం, ఈ కుళ్ళు రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మాకు సత్తా లేక, మాకు మాట్లాడడం తెలియక మేమైతే ముందుకు రావట్లేదు అనుకుంటున్నారు. కానీ మా ప్రభుత్వం మీద గౌరవం చెప్పినా మేము ముందుకు రావట్లేదండి. మా చంద్రబాబు గారు ఉన్నారంటే. సాక్షి ఛానల్ డిబేట్ లో కొమ్మినేని కృష్ణంరాజు రాజధాని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను, అనుచిత వ్యక్తులకు నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి బైపాస్ లో గల సాక్షి ప్రింట్ మీడియా భవనాన్ని అమరావతి జేఏసీ నాయకులు, మహిళలు ముట్టడించారు. అమరావతి మహిళలను కించపరిచి 80 గంటలవుతున్న సాక్షి యాజమాన్యానికి ఎలాంటి చల్లం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సాక్షి ఛానల్ యాజమాన్యం వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు ఆందోళన చేస్తామని, అలా చెప్పని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని అమరావతి జేఏసీ మహిళలు హెచ్చరించారు. కృష్ణంరాజు మహిళలను వేశ్యలతో పోలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థిస్తూ పిచ్చికూతులు కూస్తున్నారని జేఏసీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమరావతి గురించి కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి అమరావతి దేవతల రాజధాని కాదు, అదొక వేశ్యల రాజధాని, అక్కడ సెక్స్ వర్కర్లు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పి అమరావతి మీద విషం కక్కే మాటలు మాట్లాడి మహిళల్ని ఎంతో అవమానపరిచే విధంగా మాట్లాడారు. వారు తక్షణమే క్షమాపణ చెప్పి, దాంతోపాటు సాక్షి ఛానల్ చైర్మన్ అయినటువంటి భారతి గారు కూడా ఇంత మట్టికి దాని మీద ఖండించి కానీ, దాని మీద ఇంత మట్టికి తప్పు జరిగిందని కానీ చెప్పకపోవటం, దాంతోపాటు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పేదింటి పిల్లల బంగారు భవిష్యత్కు సరికొత్త వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమాన్ని నిలుస్తుంది అని, దీని ద్వారా ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి అని, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని, భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తి కలుగుతుంది అని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎంతో కసరత్తు చేసి ఉన్నతంగా ఆలోచించి అందుబాటులోకి తీసుకువచ్చిన బృహత్తర కార్యక్రమాన్ని గుర్తు చేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి డోలా, విశిష్ట అతిథులుగా ఎంపీ శ్రీ భరత్, విప్ ఘనబాబు, ఏపీ గ్రోవర్స్ అండ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. అతిథులంతా ముందుగా విద్యార్థులు ఏర్పాటు చేసిన డ్రీమ్ గ్రాటిట్యూడ్ వాల్స్ ను సందర్శించి అందులో విద్యార్థులు పేర్కొన్న అంశాలను పరిశీలించారు. cleared the 10th standard with flying colors and with high marks. Meer andariki kuda I have observed from my own personal experience, with 10th lo toppers aye vallu they develop a bit of complacency. Endukante manam baga chesam kada kabatti inter lo almost 50% of them lose focus.
So take this achievement to your heart, not to your head. Whatever achievement you have done, దాన్ని మనసులో పెట్టుకోవాలి. మనము దేవుడి దయతో, మన టీచర్స్ యొక్క సహకారంతో, పేరెంట్స్ యొక్క సపోర్ట్తో ఇది సాధ్యము. అదేవిధంగా విద్య లేకపోవడం అలాంటి సమస్యలు కాదు, అన్నీ ఉన్నప్పటికీ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్లకు రక్షణ భద్రత కల్పించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు తన సొంత నిధులతో కొనుగోలు చేసిన ఎలక్ట్రికల్ కిట్లను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఎలక్ట్రీషియన్ యూనియన్ అధ్యక్షుడు వియ్యపు రామన్నరాజు, పెద్దిరెడ్ల నందిబాబు, బండారు నాగ శ్రీనివాస్ తదితరులు పవన్ కళ్యాణ్ కు యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్పందించి మా పిఠాపురం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే ఉండగా ఇటువంటి బాధాకర విషయాలు జరగడం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యానని చెప్పేసి ఆయన వీళ్ళందరూ పిఠాపురంలో ఎంతమంది ఎలక్ట్రీషియన్ ఉంటారు, ఎందుకని అతను యాక్సిడెంటల్గా చనిపోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన కూలంకషంగా పరిశీలించి, అంటే సేఫ్టీ కిట్లు అవి లేకపోవడం మూలంగా కూడా కొంచెం శాతం ఈ మరణానికి కారణమని గుర్తించి మా అందరికీ కూడా ప్రత్యేకించి పిఠాపురంలో ఎంతమంది ఉంటారు ఏంటని చెప్పేసి ఎంక్వైరీ చేపించి కలెక్టర్ గారి ద్వారా 320 మంది సుమారు పనిచేస్తున్నారు కనుక వాళ్ళందరికీ సేఫ్టీ కిట్లు ఇవన్నీ ముందు అర్జెంటుగా ఏర్పాటు చేయాలి. నా సొంత నిధులతో 16 లక్షల రూపాయలు విలువ చేసే కిట్లను నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పేసి నిన్న ప్రత్యేకించి ముఖ్యంగా ఎంతమంది ముఖ్య సభ్యులు ఉంటారని చెప్పేసి ఒక 100 మందిని 3 బస్సులు పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి ఆయన సానుకూలంగా స్పందించి మా అందరికీ కిట్లు అందించి సేఫ్టీ ప్రికాషన్స్ అయ్యి చెప్పి మీరు ప్రాణం పోతే తిరిగి రాదు కనుక నిత్యం దుర్వాసన, ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితి, మా బతుకులు ఇంతేనా అంటూ జనాగ్రహంతో విశాఖ జిల్లా గాజువాక సమీపం స్వతంత్ర నగర్ డంపింగ్ యార్డ్ ప్రదేశం అట్టుడికింది. ఇక మాటలు లేవు, ఉద్యమమే అంటున్నారు అక్కడి ప్రజలు. డంపింగ్ యార్డ్ వలన కలిగే దుర్వాసనతో సతమతమవుతున్న 14 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. నేతల మాటలన్నీ ఆచరణ సాధ్యం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాలకు అతి చేరువలో ఉన్న డంపింగ్ యార్డును తరలించాలంటూ అనేకేళ్లుగా పోరాటం చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అధికార విపక్ష కార్పొరేటర్లు సైతం మండిపడుతున్నారు. పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పార్టీలకు అతీతంగా నేతలు హాజరయ్యారు. కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, గంగారాం, నేతలు రాతు గోవింద్, శంకర్, నారాయణ, రాంబాబు తదితరులు మాట్లాడుతూ అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు. ఏదైతే ఈ 76వ వార్డుకి ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్ ఎన్నిసార్లు అధికారులు చెప్పినా సరే దీని మీద నిమ్మక నీరెత్తే పరిస్థితుల్లో అధికారులు వ్యవహరించడం తిరుగుతుంది. ఒక గాజువాక స్టార్టింగ్ లో గాజువాక ప్రాంతం సంబంధించి ఏదైతే ఇక్కడ చెత్త వేసి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన ద్వారాగా మేము బయట పంపిస్తామని చెప్పేసి గతం ముందు చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే అనకాపల్లి నుంచి ఇటు షిప్ యార్డ్ వరకు జోన్ 8కి సంబంధించి జోన్ 6, జోన్ 5 ఈ ఏరియా సంబంధించి మొత్తం టోటల్ గా ఈ చెత్త తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళకి అవకాశం ఉంటప్పుడు బళ్ళు పెట్టి ఇక్కడ నుంచి చెత్త తరలించడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు స్వతంత్ర నగరు, రామచంద్ర నగరు, హౌసింగ్ కాలనీ, గాంధీనగరు, బర్మా కాలనీ, నడుపూరు ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలకి దుర్వాసన వచ్చి చుట్టుపక్కల ఎవరు కూడా నివసించే పరిస్థితి కనిపించట్లేదు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా సరే వాళ్ళు స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఎవరు ఇక్కడికి వేరే ఊరు నుంచి చుట్టారకం కింద ఈ ఊరు రావాలని సరే భయపరిస్తుంది. సాయంత్రం తెల్లవారి 6 గంటలు మొదలు పెడితే రాత్రి పడుకుని 10 గంటల వరకు కూడా విపరీతమైన స్మెల్. వాళ్ళు వెహికల్తో ఆ చెత్త తీసుకెళ్ళడానికి వెహికల్ తీసుకురావడం, ఎప్పుడైతే చెత్త కదిపారో ఆటోమేటిక్ గా స్మెల్ వస్తే ఇంట్లో కూర్చొని కనీసం మంచిని కూడా తాగే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరు కూడా ఈ ఊరికి రావాలని బయటపిస్తుంది. అధికారులు ఏం చెప్పినా సరే ఇదిగో చేస్తున్నా అదిగో చేస్తున్నా అయిపోతుంది చెప్పి తీసుకొచ్చారు. విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్లు పేర్కొన్నారు. జిల్లాలో 10వ తరగతి ఇంటర్లలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శ్రీ త్యాగరాయ నారాయణ సేవా దాస సమితి హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అని, విద్యారంగానికి అత్యధికంగా నిధులు మంజూరు చేస్తూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు
కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, గోరెంట్ల బుచ్చే చౌదరి, కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ కెఎస్ జవహర్, రాష్ట్ర సెటిబిల్జ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాములు తదితరులు పాల్గొన్నారు. ఇంటిలోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గ్రామాల్లో ఉండి ఈరోజు గ్రామాలలో కూడా ఈవేళ జీవన వ్యవస్థ మెరుగుపడుతుంది అని అంటే సాఫ్ట్వేర్ ఏ రకంగా ఈరోజు మన మీద ప్రభావం చూపుతుంది, దానికి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనేటువంటి విషయాన్ని కూడా మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడిగా ఈరోజు లోకేష్ బాబు గారు కూడా ఈ విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తూ, ఎందుకంటే మనం చూస్తాం పర్టికులర్గా ఏదైతే ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత 1 క్లాస్ 1 టీచర్ ఉండాలనేటువంటి ఒక మార్పు ద్వారా, అంటే 5 క్లాసులకి 5 టీచర్లు ఉండాలి అనేటువంటి ఒక ప్రాథమిక పాఠశాల విద్య దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి పెట్టి మరి ఆ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ, అందులో భాగంగా నేను కూడా మనం చూసాం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ కూడా యూనిఫామ్ గాని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, సచివాలయాల సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సినిమా సెంటర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీ అనంతరం కమిషనర్ నామా కనకారావు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ నామా కనకారావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయరాం, డాక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతి వార్డులో కూడా ప్రతి పురపాలక సంఘం మండల స్థాయి, కింది స్థాయి వరకు కూడా ర్యాలీలు నిర్వర్తించి ప్రజల్ని యోగాసనాలు చేసే విధంగా వారికి అవగాహన కల్పించాలి. అలాగే వార్డుల్లో కూడా రేపటి నుంచి ప్రతి వార్డులో యోగాసనాలు చేయడానికి ఒక సెక్రటరియట్ బదిలో 7 ప్లేసుల్ని ఎంపిక చేయడం జరిగింది. 7 ప్లేసులకి ట్రైనర్స్ వెళ్తారు. ఆయా ప్లేసుల్లో ప్రజలకి ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించేదానికి 22,000 మందిని మ్యాప్ చేయడం జరిగింది పిఠాపురం పట్టణంలో. వీరందరికీ ట్రైనింగ్ చేసి 18, 19వ తేదీ లోపల వీరిని యోగాంధ్ర డేకి సంయుక్తం చేయడానికి అన్ని విధములైన చర్యలు పిఠాపురం పురపాలక సంఘం చేపడుతుంది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా 10 కార్యక్రమాలకి సిబ్బంది అందరూ సహాయ సహకారాలు. చదువు విజ్ఞానాన్ని పంచితే క్రీడలనేవి మానసిక స్థైర్యాన్నిస్తాయి అని జీబీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి అన్నారు. గాజువాక సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 11 నుండి జూన్ 8 వరకు 4 విభాగాల్లో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం 65వ వార్డు కాకతీయ స్కూల్ ఆవరణలో జరిగింది. ముఖ్య అతిథిగా గోవింద్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వేసవిలో సమయాన్ని వృధా చేయకుండా పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలన్న ఆలోచనలతో చేపట్టిన కార్యక్రమం చాలా గొప్పదని కొనియాడారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుంది అని జీబీఎంసీ పరంగా కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. అనంతరం చిన్నారులకు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, సిపిఐ, టీడీపీ నేతలు కసిరెడ్డి సత్యనారాయణ, బైపల్లి గాంధీ, ఆడారి రామకృష్ణ, సీనియర్ పాత్రికేయుడు కసిరెడ్డి రమణ, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి నూకరాజు, ఉరుకోటి రాజారావు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి కాకతీయ స్కూల్ గ్రౌండ్ లో ఉచితంగా పిల్లలకి క్రీడల్లో ఎంకరేజ్ చేస్తూ నెల మొత్తం డైట్ కూడా 10 మెన్ కమిటీ సీనియర్ అసోసియేషన్ ద్వారా పిల్లలకి ఏర్పాటు చేసి చక్కగా టోర్నమెంట్స్ అకాడమీ ఏర్పాటు చేసి ఎంతో విజయవంతంగా 4 రోజుల్లో పూర్తి చేసి పిల్లలందరూ కూడా ఈరోజు బహుమతులు ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ గారు, అలాగే సిపిఐ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ గారు అన్ని కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తూ నిజంగా చాలా మంచి ఎంకరేజ్మెంట్. పిల్లల ఆరోగ్యం బాగుండాలి, చదువు ఎలా అయితే ఉండాలో పిల్లలకి క్రీడలు కూడా అంత ముఖ్యమైన మంచి ఉద్దేశంతో
ఏర్పాటు చేయడం జరిగింది, విజయవంతం చేయడం కూడా జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా పిల్లలకి పూర్తిగా ఈ 10 మెన్ కమిటీ ద్వారా గాజువాక సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఎంకరేజ్ చేస్తామని చెప్పడం జరుగుతున్న వాళ్ళకి మా వంతు సహకారం కూడా జీఎంసీ ద్వారా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే క్రీడలకి ఎంకరేజ్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వాలని చూస్తుంది. దానికి మేము కూడా తోడ్పాటు అందిస్తూ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా క్రీడలు చదువు రెండిట్లో కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టి వారికి తల్లిదండ్రుల ఎంకరేజ్ కూడా పూర్తిగా ఉండాలని చెప్పేసి గుంటూరు జిల్లా మంగళగిరిలో చెరువులను ఆక్రమించి బహుళంతస్తుల నిర్మాణాలు చేయడంపై మాజీ ఎంపీపీ మున్నంగి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మంగళగిరి పరిప్రాంతాలలో ఎన్నో చెరువులు ఉండేవని, అవి ప్రస్తుతం క్రమేపీ కనుమరుగవుతున్నాయని, వాటిని పరిరక్షించడం మనందరి బాధ్యత అన్నారు. గత ఏడాది వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే పునరుద్ధరణ పనులు చేయాలి అని డిమాండ్ చేశారు. దీనిపై తాను పోరాటం పార్టీలకు అతీతంగా చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఆలీం బాషాకు వినతి పత్రం అందజేశారు. మన జరిగినటువంటి లాస్ట్ మంత్ జరిగినటువంటి వర్షాలకి వరదలకి మునిగిపోయి అన్ని నిండిపోవడం కూడా మీ అందరూ ప్రజలందరూ చూసిన విషయం. దాంట్లో భాగంగానే నేను లాస్ట్ మంత్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం పంపించాను. ఏం పంపించానంటే సర్వే నెంబరు 39 ఎర్ర చెరువు, 49 నల్ల చెరువు, రత్నాల చెరువు, నాంచారం చెరువు ఇంకా ఇతర చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. పూడిక చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు భవన నిర్మాణం 9 నల్ల చెరువు, రత్నాల చెరువు, 39 ఎర్ర చెరువు, నాంచారం చెరువు ఇంకా ఇతర చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు భవనాల నిర్మాణం చేపట్టడం వలన కొండవాకు కానీ మరి వర్షపు నీరు అని వచ్చి బయటకు వెళ్ళే మార్గం లేక టౌన్ అంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానిలో భాగంగానే 40 సంవత్సరాల క్రితం మంగళగిరి పట్టణంలో అనేక రకమైన చెరువులు ఉన్నాయి. ఇక్కడ 40 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ తేడా లెక్కేసుకుంటే చెరువులన్నీ ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టడం జరిగింది. అది అందరూ మంగళగిరి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే వర్షం నీరు వస్తడం వల్ల మునిగిపోవటం మన ఏరియా మంగళగిరిలో మునిగిపోవటం జరుగుతూ ఉంది. భూగర్భ కట్టడాల వలన ఏంటంటే మంగళగిరి పట్టణంలో భూగర్భ జలాలు కూడా ఇంకిపోవడం జరుగుతూ ఉంది. దానివల్ల నేనేం చేశానంటే కమిషనర్ గారిని ఇప్పుడు నుంచి గుంటూరు వెళ్ళి కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక మెమోరాండం ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో నేను లాస్ట్ మంత్ 9వ తారీఖు నాడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను, వాళ్ళు పంపించాను. దాని మీద ఏ విధమైనటువంటి యాక్షను నాకు ఇంతవరకు తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు రిటర్న్గా కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నాకేం ఇవ్వలేదు. దాని నిమిత్తం 1 నెల అయిపోయింది కాబట్టి మరలా ఇవాళ వచ్చి అదే రిప్రజెంటేషన్ మరలా కమిషనర్ గారికి ఇచ్చి ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇస్తాను కానీ వెళ్తున్నాను. దీని తర్వాత వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారో చూసి ఏ విధమైన యాక్షన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు అరాచకాలు పెరిగిపోయాయని కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినేటి సుజాత ఆరోపించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్ధినేటి సుజాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలికను అత్యంత దారుణంగా హత్య చేశారని, రాష్ట్రంలో రోజుకు ఏదో మూలన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, వర్ధినేటి శ్రీను, రసంశెట్టి భవానీ, అలపి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మరి బాలికల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి మానవకాండ హేయమైన చర్యలకు దిగజారుడు పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో మేము ఈ ప్రభుత్వానికి మేము ఇవన్నీ కూడా తెలియపరచాలి మేము డిమాండ్ చేస్తున్నామండి. మహిళలందరూ కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఇలాంటి మానభంగాలు హత్యాకాండలు ఇలా ఎన్ని ఒక సంవత్సరం లోపు. వార్తలోని ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలుకు సీఎం చంద్రబాబు శ్రీకారం. 26 జిల్లాలు 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటు. అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్. హైదరాబాద్లోని నివాసంలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.
జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ ను ఖండించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ కుట్ర అని తీవ్ర ఆరోపణ. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మా టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.